విద్యార్థుల్లో పఠన శక్తిని పెంపొందించడం కోసం ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఎల్లవేళలా కృషి చేస్తుందని సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల శంకర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో విద్యార్థులకు మహనీయుల జీవిత చరిత్రను తెలిపే విలువైన పుస్తకాలను సొసైటీ తరఫున ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్ మాట్లాడుతూ సొసైటీలోని 12 అనుబంధ శాఖల ఆధ్వర్యంలో మెరుగైన సమాజ నిర్మాణం కోసం, మహనీయుల ఆశయ సాధన కోసం, దేశ ఉన్నత కోసం ప్రతి నెల నిస్వార్థ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగానే ప్రతి నెల మహనీయుల చిత్రపటంతో పాటు వారి జీవిత చరిత్రను తెలిపే పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పుస్తక పఠనం ద్వారా విద్యార్థులు వారి మేధా సంపత్తిని పెంపొందించుకొని అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. పుస్తక పంపిణీ కార్యక్రమంలో సొసైటీ అనుబంధ పెద్దపల్లి జిల్లా రైతు విభాగ అధ్యక్షులుగా సంకనపల్లి లక్ష్మణ్ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. రైతు విభాగ సంఘాన్ని బలోపేతం చేసి రైతులకు సాగు మెలకువలతో పాటు అధిక దిగుబడి సాధించినందుకు అనేక సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఈ అనుబంధ సంఘాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం జోనల్ అధ్యక్షులు బచ్చలి రాజయ్య, అంబేద్కర్ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, యువజన నాయకులు ఆసంపల్లి బాబు, తిప్పారపు దయాకర్, కోటగిరి బాబయ్య, చిలుక రాజేశం, పల్లె శ్రీనుతో పాటు విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో మరి ఈ నెల చివరి ఆదివారం అనగా డిసెంబర్ చివరి ఆదివారం 29వ తారీఖు నాడు సుల్తానాబాద్ ఎస్సీ హాస్టల్ అండ్ బీసీ హాస్టల్ విద్యార్థులందరినీ కూడా ఒక చోటకు తీసుకొని వచ్చేసి మహానీయులైనటువంటి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను, మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జీవిత చరిత్రను, మరి విద్యార్థులు బాగా చదువుకొని పైకి రావాలనే ఉద్దేశం మీద ప్రధానంగా సొసైటీ లక్ష్యాలు రీడ్, ఎంజాయ్, డెవలప్మెంట్ అన్నమాట. ప్రతి విద్యార్థి బాగా చదవాలి, ఆనందించాలి, అభివృద్ధి చెందాలి, పఠన శక్తిని పెంపొందించుకోవాలి, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. మరి సెల్ ఫోన్ యొక్క ప్రాధాన్యత దినదినానికి పెరిగిపోతుంది. ఆ సెల్ ఫోన్ కాస్త పక్కకు పెట్టి విద్యార్థులను పుస్తకాల వైపు మరలించాలనే ఉద్దేశం మీద మరి మా సొసైటీ యొక్క సంఘబాధ్యులైనటువంటి అందరి సూచన మేరకు ప్రతి విద్యార్థికి కూడా మేము మహానీయుడైనటువంటి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర కలిగినటువంటి మంచి గ్రంథాన్ని సొసైటీ తరఫున ప్రతి వ్యక్తి కూడా ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఇంతటితో కాకుండా ఈ బుక్స్ ఇచ్చిన తర్వాత యాక్చువల్గా ప్రతి నెల 2వ ఆదివారం నాడు మా పెన్షనర్ సంఘం ఆధ్వర్యం లోపల విద్యార్థులకు ఇచ్చినటువంటి బుక్ను వాళ్ళు బాగా చదివి మరి వ్యాచరచన రాయవలసి ఉంటుంది. ఈ వ్యాచరచన లోపల ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా కొంత మేము మనీని కూడా ప్రకటించుకోవడం జరిగింది. మరి ఈ ఒక్క హాస్టల్ అయిన తర్వాత ఈ సుల్తానాబాద్ మండల్లో ఉన్నటువంటి మరొక హాస్టల్కు వెళ్ళడము, అక్కడి విద్యార్థులకు బుక్స్ ఇవ్వడము, వారితోని చదివించడము, వాళ్ళలో పఠనా శక్తిని పెంపొందించడము, వ్యాచరచన పోటీని వారికి కూడా పెట్టడము, ఈ విధంగా పెట్టేసి మండల స్థాయిలో వ్యాచరచన పోటీ పెట్టడము, ఈ మండలం అయినాక పక్క మండలానికి వెళ్ళడము, అన్ని మండలాలు అయినాక జిల్లా స్థాయిలో వ్యాచరచన పోటీ పెట్టి విద్యార్థుల్లో పఠనా శక్తిని పెంపొందించడానికి నేను, నాతో పాటుగా మా కమిటీ సభ్యులు, మరి సమాజ హితం కోరేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇందులో మిళితం కావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దీన్ని విద్యార్థులు మేము ఇచ్చినటువంటి బుక్ను చక్కగా ఉపయోగించుకొని మరి ఈ వ్యాచరచన పోటీల్లో పాల్గొనవలసిందిగా నేను కోరడం జరుగుతూ ఉంది. ఉద్దేశం చేస్తున్నట్టు లింగమల్ల శంకర్ అన్న ఉద్యమం దీనికి మా సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఇది ఒక ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని చాటే ఉద్యమం. అంత గొప్ప పని చేసినందుకు ఆయన శిరస్సు వంచి నమస్కరిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బి అంటే ఏంటిది, ఆర్ అంటే ఏంటిది, డాక్టరేట్ అయిన పదవి. భీమరావు వాళ్ళ నాన్న పేరు, రామ్జీ వాళ్ళ అమ్మ పేరు. అంబేద్కర్ అంటే అంబవాడేకర్, వాళ్ళ ఊరు అంబవాడ. ఏ ఊరు? అంబవాడ. ఆయన పేరు బాబాసాహెబ్. బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ పేరు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నా లెక్కన ఈ సమాజంలో ఎవరు బతకద్దు, అందరూ మంచిగా బతకాలనుకున్నాడు, గొప్పవాళ్ళు కావాలనుకున్నాడు. వాళ్ళ జీవితాలు మార్చడానికి నేను ఏదన్నోడు చేయాలని తపన ఉన్నది. అట్లా మీ లోపల ఉన్నోళ్ళు కూడా నాకు తెలిసి
ఈ భారతదేశ చరిత్రను మార్చినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు పుట్టింది సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ స్కూళ్ళకి పుట్టిండు, కార్పొరేట్ స్కూళ్ళకి ఎవరు విట్టలేని ఈ సందర్భంగా చెప్తాను. ఇంకా బాధలు కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి విద్యార్థులకు తెలియదు. తెలుసా, హాస్టల్లో ఒకరోజు పురుగులు వస్తాయి, ఒకరోజు ఉడుకుతుంది, ఒకరోజు ఉడుకుతుంది, ఒకరోజు దొరుకుతుంది, ఒకరోజు దొరకదు. ఆదివారంలో చికెన్ కోసం చూస్తే ఆ చికెన్ దొరకకపోతే పోవచ్చు, అది ఉన్నా మంచిగా ఉండొచ్చు ఉండదు. అవునా? ఇన్ని కష్టాలు అనుభవించిన మీకు మీరే ఈ సమాజాన్ని మార్చగలుగుతారు, ఏ ఒక్కరు మార్చలేదు. కావున నేను ఏమంటున్నా, ప్రతి విద్యార్థి ఒక ఐఏఎస్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలి, ఒక ఉన్నతమైన అధికారిని నేను కావాలనే లక్ష్యంతో మీరు కష్టపడి మీరు ఏ నేపథ్యం నుంచి వచ్చిండ్రో, మీ తల్లిదండ్రులు ఏ కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలు మీ తల్లిదండ్రులు లాంటి వారు పడకుండా చేసినప్పుడే దీనికి అర్థం ఉంటాయని ఈ సందర్భంగా నేను చెప్తాను. జ్ఞాపకం చేసుకోండి, మీరు పైకి వస్తారు. అదే విధంగా మన గొప్ప అంబేద్కర్ జ్ఞాపకం చేసుకోండి, మీరు భారతదేశానికి దిశానిర్దేశకులు అవుతారు. మీరు గొప్ప వాళ్ళు కావాలి, సమాజానికి భారత పౌరులు మీరే కదా, మా తర్వాత వీళ్ళ తర్వాత మేము, మా తర్వాత వీళ్ళే కదా కావాలి, అందరికి ఉపయోగపడాలి, మంచిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాను. ఆ రాజ్యాంగంలో రాసి పెట్టిండు, విద్యావంతులారా, చదువుకున్న వాళ్ళ, మేధావులారా, ఉద్యోగస్తులారా, మీరు మన సొసైటీని మీ భుజ కందల మీద వేసుకొని మీ సొసైటీకి ఎంతో కొంత సాయం చేయమని అన్నప్పుడు శంకరన్న గారు, గౌరవనీయులు శంకరన్న గారు ముందుకు వచ్చి ఈ జిల్లాలో నలుమూల ఉమ్మడి జిల్లాలనే ఏర్పాటు చేసి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ తయారు చేసి ప్రతి ఒక్కరు ఒక 100 రూపాయలే, ఆ 100 రూపాయలు ఒక 3 ఛాయలు తాగితే 100 రూపాయలు అయిపోతాయి. కానీ ఆ అన్న ఏం చేస్తాడు, నేను 5 మంది వస్తాంటే నాకు 5 వందలు వద్దు, నాకు 100 కావాలని అందరి దగ్గర 100 వసూలు చేసి ఇటువంటి కార్యక్రమాలు బుక్కులు కానీ పెన్నులు కానీ వికలాంగులకు పరికరాలు కానీ మనం ఎవరన్నా ఊళ్ళల్లో ముసలోళ్ళు ఉండి వాళ్ళకి చలికి గుడిసెల నుండి అణికిపోతే వాళ్ళకి బ్లాంకెట్లు కానీ ఇవి కానీ ప్రతి ఒక్కటి ఏదో విధంగా వాళ్ళు సాయం చేస్తారు. ఆ సాయం చేయడానికి కారణం మన ఎంప్లాయీస్ మనోళ్ళు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మన 100 రూపాయలు వాళ్ళ సొసైటీకి ఆ నెంబర్కు 100 రూపాయలు పంపాలని చెప్పి మా వాళ్ళు మా పెద్దవాళ్ళు మా యువకులు మా వాళ్ళంతా ఈ రోజు నుండి అన్న సెల్ నంబర్కు 100 రూపాయలు ఖచ్చితంగా పంపాలని చెప్పి వారందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ పిల్లలు మీరు పంపలేరు.